తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలియవచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఢిల్లీశ్వరి కొద్దిసేపటి క్రితం సిఎల్పి భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా ఢిల్లీ పయనమై వెళ్లారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల గణన ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలకు సంబంధించేసి ఢిల్లీ ఏఐసిసి పెద్దలను కలిసి దీనికి సంబంధించి అంటే కుల గణన అనేది ఏ విధంగా నిర్వహించాము, రాష్ట్రంలో దేశానికే తలమానికంగా ఈ సర్వే నిర్వహించామని చెప్పేసి, గతంలో ఎన్నడూ లేని విధంగా కులాల వారీగా ఈ సర్వే నిర్వహించాము, సమగ్రంగా నిర్వహించాము అని చెప్పేసి దీనికి సంబంధించిన లెక్కలన్నింటిని కూడా ఏఐసిసి పెద్దలకు వివరించనున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి పార్టీ స్టాండ్ అయితే తీసుకుందో దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. సిఎల్పి భేటీ అనంతరం వీరంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ అంశాలపై చర్చించున్నారు. అదేవిధంగా సిఎల్పి భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలకు వివరించనున్నారు. ప్రధానంగా ఏంటంటే కులగణన అనేది సమగ్రంగా నిర్వహించాము, దీనికి సంబంధించేసి సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు వరంగల్, అదేవిధంగా ఖమ్మం, ఈ ప్రాంతాలకు సంబంధించి సెంటర్ పాయింట్ గా సూర్యాపేట ఉంది. ఈ ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకైతే వెళ్లడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా మెదక్లో కుల ఎస్సీ వర్గీకరణ సంబంధించేసి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, దానికి సంబంధించేసి మెదక్లో ఈ సభ నిర్వహిస్తామని, దానికి సంబంధించేసి మల్లికార్జున ఖర్గేని ఈ సభకు ఆహ్వానిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్నో రోజులుగా అంటే ఏడాదిన్నరగా దాదాపు కేబినెట్ విస్తరణకు సంబంధించేసి ఈ అంశం పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి కూడా ఏఐసిసితో పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా పార్టీ లైన్ దాటి ఎమ్మెల్సీలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కులగణనకు సంబంధించేసి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ నివేదిక తగలబెట్టడము, అదేవిధంగా పార్టీ లైన్ దాటి విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు మంత్రులకు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ నడుస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది మంత్రులపై ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కులగణన వ్యవహారంలో కొంత లోటుపాట్లు జరిగాయి అని చెప్పేసి కుల సంఘాలు, అంటే బీసీ కుల సంఘాలకు సంబంధించిన నేతలు కొంతమంది ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కూడా కలిశారు. ఈ అంశాలకు సంబంధించేసి పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి బృందానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరణ ఇస్తారు. అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే కుల గణన అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని జనాల్లోకి వెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలను
అంటే గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తాము చేస్తున్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో తాము చేస్తున్నాము, ఇది దేశానికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఈ అంశాలను ఏఐసీసీ పెద్దలకు వివరించి వారిని ఈ భారీ బహిరంగ సభలకు ఆహ్వానిస్తామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి బృందం అయితే ఈ రోజు ఢిల్లీ పయనమై వెళ్ళింది. అక్కడ పెద్దలను కలిసిన తర్వాత చెప్పండి రామ్ నరేష్, ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల గురించి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఎవరికి నామినేటెడ్ పోస్టులు, ఇంకా చాలా మందికి కాంగ్రెస్ పార్టీలోనే వారికే సయోధ్య కుదరట్లేదు అని వింటున్నాము. అలాగే ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నోటిఫికేషన్ గురించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మొత్తం రిజర్వేషన్స్ గురించి కంప్లీట్ అయింది కాబట్టి ఏమైనా అంటే నోటిఫికేషన్ గురించి ఏమైనా మాట్లాడారా ఈ సిఎల్పి మీటింగ్ లో? ప్రధానంగా ఏంటంటే ఈ కులగణన అంశం అనేది ఒకటి, తర్వాత ఎస్సీ వర్గం, ఈ రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి కొద్ది రోజుల క్రితం చెప్పారు, మార్చిలో ఈ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి అన్నారు. అయితే ఈరోజు సిఎల్పి సమావేశంలో మాత్రం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే 90% పైగా సీట్లను కైవసం చేసుకునేలాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కృషి చేయాలి, అంటే గ్రౌండ్ స్థాయిలో కృషి చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాము. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా ఆ విమర్శలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీనికి కొంత గ్యాప్ అనేది కనపడుతుంది. ఎందుకంటే చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ పరంగా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ కొంత విఫలమవుతున్నామనే అంశంపై చర్చించడం జరిగింది. దీనికి సంబంధించేసి ఇప్పటికైనా మార్పు రావాలి అందరిలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ, వాటి అమలు తీరుకు సంబంధించి అన్ని అంశాలు కూడా వివరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు సిఎల్పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా బడ్జెట్ నిధుల కేటాయింపు సంబంధించి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పార్టీ ఏ విధంగా అంటే బలోపేతం చేయాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. దినేశ్వరి, అయితే రామ్ నరేష్, ఇప్పుడు సిఎల్పి మీటింగ్ కి సంబంధించి ఎవరైతే పార్టీని ఫిరాయించారో, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సిఎల్పి మీటింగ్ కి హాజరవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి, అంటే వారు ఈ మీటింగ్ కి రాకపోవడం వల్ల డైరెక్ట్ గానే మేము ఈ అంటే లైక్ కాంగ్రెస్ లోకి వచ్చినట్టు తెలియకూడదు అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఢిల్లీశ్వరి, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, అంటే కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరంతా కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నెల 10న దీనికి సంబంధించి విచారణ జరగనుంది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, ఈ అంశాలకు సంబంధించి కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు సిఎల్పి సమావేశానికి సంబంధించి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక్కడ సిఎల్పి సమావేశంలో వస్తే వాళ్ళంతా అధికారంగా కాంగ్రెస్ లో ఉన్నట్లుగా గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఉదయం వీళ్ళు సమావేశమై సిఎల్పి సమావేశానికి రావద్దని అనుకున్నారు. కానీ భద్రాచలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెల్లం వెంకట్రావు, ఆయన మాత్రం ఈ సిఎల్పి సమావేశానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా కాలే యాదయ్య అనే ఎమ్మెల్యే కూడా సమావేశానికి వచ్చారు, కానీ ఆయన లోపలికి వెళ్లకుండానే మళ్ళీ వెనుదిరిగి వెళ్లడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలో కేవలం 2 మాత్రమే ఇక్కడికి వచ్చారు. అందులో తెల్లం వెంకట్రావు మాత్రం సిఎల్పి సమావేశానికి అయితే వెళ్లారు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం రాలేదు. ఎందుకంటే లోపలికి వస్తే సమావేశంలో ఉంటే అధికారికంగా అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే గుర్తించే అవకాశం ఉంది. అనర్హత వేటు విషయంలో ఇది చాలా కీలకంగా మారే ఉంది. న్యాయపరంగా కూడా చిక్కులు ఎదురవుతాయని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలు మాత్రం హాజరవ్వలేదు. కేవలం 2 ఎమ్మెల్యేలు వచ్చారు. దాంట్లో తెల్లం వెంకట్రావు మాత్రమే లోపలికి వెళ్లడం జరిగింది. అదే ఈ అంశానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మీడియా పాయింట్ దగ్గర అడిగినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, ఈ అంశం కోర్టులో ఉంది, న్యాయపరమైన అంశాలు కాబట్టి దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించే డిస్కషన్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీశ్వరి, అయితే రామ్ నరేష్, దీపాదాస్ మున్షి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో తన పనితీరు పైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఒక మంత్రి కూడా అన్నారని, దీనికి సంబంధించి మేము టిపిసిసి ప్రెసిడెంట్ కి అలాగే రేవంత్ రెడ్డికి కూడా మేము ఫిర్యాదు చేస్తాము, పనితీరు బాలేదు అని చెప్పేసి కూడా అన్నారు. దీనిపైన మీకు ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి.
అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంటే అందరికీ స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా పార్టీలతో చూసుకుంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం కానీ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో చాలా స్వాతంత్రం ఉంటుంది. అయితే పార్టీ వ్యవహారాలకు సంబంధించి దీప్దాస్ మున్సీపై కూడా కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఏదైనా ఉంటే పార్టీకి సంబంధించిన అంశాలు ఏదైనా ఉంటే సీఎం దృష్టికి కానీ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకురావాలి తప్ప ఎక్కడా కూడా బహిర్గతంగా ఈ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరు ఈ అంశంపై బయటకు మాట్లాడేందుకైతే ముందుకు రాలేదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ విషయమైనా పార్టీ అంతర్గతంగా చర్చించాలి తప్ప బహిర్గతంగా ఎక్కడ వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదని చెప్పేసి సీఎం ఈ రోజు మీటింగ్ లో అంటే ఎమ్మెల్యేలకు కానీ అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్సీలకు అయితే క్లియర్ గా నిర్దేశం చేయడం జరిగింది. పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయి, ఇకపై ఉపేక్షించేది లేదు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా తమ అభిప్రాయాలను పూర్తిగా బహిర్గతం చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ కూడా ఫిర్యాదు చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఈ వ్యవహారాలన్నిటిపై కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లిన సీఎం బృందానికి అధిష్టానం పెద్దలు ఈ అంశాలన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు విపరీతంగా మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇది పార్టీపై తప్పుడు ప్రచారం పోయే అవకాశం ఉంది, ప్రజల్లో వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్సీతో ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు సమావేశమై ఈ అంశాలపై కూలంకషంగా చర్చించే అవకాశం అయితే ఉంది. దిలీశ్వరి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.